Good morning, everybody. Good morning. Principal Vanaja Sunkara Garu, dignitaries on the dais, Madhukar Nayak, CEO, Cantonment Garu, Vice Chairman, Akshara Vagdevi International School, RGR Siddhanti Educational Society, Malka Komraya Garu, Chairman, Delhi Public School, Dr. Nikhil Garu, Dr. Ravi Garu, Murali Garu, Alekya Garu, Sneha, Dr. Sudha Garu, my dear students, parents, staff, media Mitru. At the outset, I would like to congratulate and compliment the students of this school who have performed their cultural program in a traditional manner. Hats off to all the kids who have not only performed well, excelled. I also congratulate the choreographer also. Akshara Vagdevi supposed to be not only a reputed, a renowned educational institute in entire Hyderabad. It's one of the upcoming international schools in Telangana also. In collaboration with Pallavi and Delhi Public School, I am confident and I am hopeful that students of this school not only excel in the education field, but also in the sports and cultural activities. The Lansante third sports meet. This particular education institute not only imparting a quality education, apart from providing quality education, I feel really proud to see the kids and students of this school are excelling in cultural, in sports, and even literary activities. Chala santosham ivala. Parents kuda కేవలం మన పిల్లలు నాలుగు గోడల మధ్యలో బంధించి ఏదైతే విద్యను వాళ్ళకు సముపార్జించేదో ఆ బై హార్ట్ సిస్టమ్ దాని నుంచి పేరెంట్స్ కూడా ఈ మధ్యలో బయటికి వచ్చి చదువులనే కాదు, చదువుతో పాటు క్రీడలు, అదే రకంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించడానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పి భావించి మీరు ప్రోత్సహిస్తున్నందుకు నేను పేరెంట్స్ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రపంచమంతా కూడా ద ఎంటైర్ గ్లోబ్ హెస్ బికమ్ ఎ విలేజ్. ఈ యొక్క టెక్నాలజీ పెరిగిపోవడము, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కూడా విస్తరించడము ఒక ప్రపంచాన్ని కూడా ఒక కుగ్రామంగా మార్చివేసింది. సో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఆ సాంకేతికతను, ఆ టెక్నాలజీని వంటపరుచుకొని మన పిల్లల్ని కూడా ఈ పోటీ ప్రపంచంలోకి రాణించాలంటే చదువుతో పాటు ఇంకా అనేక రంగాల్లో కూడా వాళ్ళను మరి పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు మేడం వనజ గారు చెబుతూ ఏపీజే అబ్దుల్ కలాం గురించి చెప్పారు. ఎ మిసైల్ మ్యాన్. The students particularly of this school should be aware who was Abdul Kalam. He started his career as a newspaper boy. Finally, he became President of India
not only President of India, but by virtue of his intelligence, scientific knowledge, as a missile man, is known throughout the world. మీరు ఆశ్చర్యపోతారు. అబ్దుల్ కలాం చదివింది ఒక ప్రభుత్వ పాఠశాలలో. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా యూఆర్ ఆల్ ఫార్చునేట్ ఎనఫ్. ఎందుకంటే నౌ యువర్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ ఆన్ schools like Akshara Vagdevi. Your parents have made you to provide quality education. ఇవాళ అబ్దుల్ కలాం కానివ్వండి, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఏదైతే పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ప్రపంచం మన వైపు చూసేటువంటి పరిస్థితికి నరేంద్ర మోడీ గారి యొక్క మరి దక్షత చూస్తూ ఉంటే వారు కూడా చదువుకునేది కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోతారు. ప్రభుత్వ పాఠశాలలో వితౌట్ ఎనీ బేసిక్ అమ్యూనిటీస్ ఎక్కడో సుదూర ప్రాంతాలకు సైకిల్ మీద వెళ్ళి చదువుకొని ఇచ్చినటువంటి పరిస్థితి ఈ దేశానికే కాదు ప్రపంచానికి వెన్నె తెచ్చే స్థాయికి మన యొక్క భారత రత్నాలు మరి ఆ రకంగా ఎదిగారంటే మీరు అదృష్టవంతులు. ఎందుకంటే చక్కటి ఇవాళ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ ఈ ఫీల్డ్లో కూడా మీకు అవకాశాలు కల్పించి రాణించడానికి మీరు ఇది చదువుతూ ఉన్నందుకు. అందుకనే యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సచ్ పర్సనాలిటీస్ లైక్ నరేంద్ర మోదీ, అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం చెప్పాడు, ఇంతకుముందు మేడం చెప్తా ఉన్నది, డ్రీమ్ 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 బిగ్. ఏదో చిన్న చిన్నటువంటి కళలు కనకూడదు. మీ కళలు సాకారం కావాలంటే మరి ఏ రకంగా ఇవాళ మరి ఒక ఛాయ్ అమ్ముకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, తన తల్లి నరేంద్ర మోడీ గారి యొక్క చదువు కోసము పెంపక కోసము పొరుగిళ్ళలో పనిచేసి పెంచినటువంటి తల్లి ఇవాళ ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగాడంటే బట్ ఫర్ హిస్ డెడికేషన్, డివోషన్, డిసిప్లిన్. కాబట్టి మీరు కూడా ఇవాళ స్పోర్ట్స్లో ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఏ రకంగా ఇవాళ క్రీడల్లో రాణించడానికి ప్రయత్నం చేస్తున్నారో డిసిప్లిన్ అనేది ముఖ్యము, అందులో డివోషన్ అండ్ డెడికేషన్. కాబట్టి ఈ మూడు కూడా దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా స్వామి వివేకానంద గారు కోరుకున్నారు, అవేక్, అరైజ్ అండ్ స్టాప్ టిల్ నాట్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. మీ గమ్యం చేరుకునే వరకు మీరు వెనుదిరుగు చూడకుండా ఆ యొక్క లక్ష్యంతో మీరు చదువుకొని ఈ దేశానికి, మీ కుటుంబానికే కాదు ఈ దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని, ఈరోజు చదువులోనే కాదు స్పోర్ట్స్లో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉందని వాళ్ళ మీరు చూస్తున్నారు. ఒలింపిక్స్లో ప్రధానమంత్రి గారు మోదీ గారు వచ్చిన తర్వాత ఈ క్రీడలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇవ్వడం వల్ల ఈరోజు పారా ఒలింపిక్స్ కానివ్వండి, ఒలింపిక్స్లో ఏ రకమైన మెడల్స్ సాధించి ఇవాళ దేశానికి గర్వకారణంగా మారుతున్నారో మీరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని చెప్పి నేను కోరుకుంటూ, అనేక మంది ఇవాళ హైదరాబాద్లో ఉజ్వలమైన భవిష్యత్తుతో క్రీడా రంగంలో వచ్చారు. ఎంఎల్ జయసింహ నుంచి మొదలుకుంటే ఇవాళ మనము ఏ రకంగా పివి సింధు వరకు కూడా ఇవాళ రాణిస్తూ ఉన్నారు. కాబట్టి నేను దయచేసి మీరందరూ కూడా తల్లిదండ్రులు చదువుతో పాటు ఇవాళ సాంస్కృతికమైన కార్యక్రమాలు, అదే రకంగా ఈ క్రీడా పట్ల కూడా వారికి ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఈ ప్రపంచం ఏ రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏ రకంగా దూసుకుపోతున్నదో మన బిడ్డలు కూడా ఆ రకంగా తయారు కావాలంటే డిసిప్లిన్, అదే రకంగా ఈ దేశం పట్ల భక్తి, గౌరవము ఆ రకంగా ఉన్నప్పుడే సాధ్యమని, అందుకనే నేషన్ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి ఒక లక్ష్యంతో మీరందరూ కూడా మీ స్కూల్కే కాదు ఈ దేశానికి పేరు తేవాలని చెప్పి మీరందరూ కూడా భావిస్తూ ఇవాళ ప్రధానమంత్రి వారు కంటున్న కలలు, one is dreaming to make India's developed country in the world by 2047. కాబట్టి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మీరు కూడా అందులో భాగస్వాములు కావాలి. కాబట్టి వారు ఏదైతే వారు కోరుకుంటున్నారో, నరేంద్ర మోడీ వాంట్స్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎవ్రీ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ, లెట్ దెమ్ నాట్ బికమ్ ఏ జాబ్ సీకర్స్. Narendra Modi's dream is let every youth, educated youth of this country become job creators rather than job seekers. ఏ రకంగా ఇవాళ
మల్కా కుమ్రయ్య గారు, పిఎల్ శ్రీనివాస్ గారు, ఏ రకంగా ఇవాళ సుశీల్ గారు తలుచుకుంటే వారు కూడా మంచి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది, మంచి జీతం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇవాళ కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఏ రకంగా ఒక సంస్థగా ప్రతి వ్యక్తి మారుతూ ఉన్నాడో వారిని కూడా మీరు స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలను మీరందరూ కూడా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ, నరేంద్ర మోడీ గారు ఏ రకంగా యోగాను అభ్యసించి ఈ ప్రాచీన కళను ప్రపంచానికి పరిచయం చేసి ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్ అందరూ కూడా యోగాను అలవరుచుకుంటున్నారు. ఆ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు 74 సంవత్సరాల్లో ఏ రకంగా ఫిట్గా ఉన్నాడో మీరు కూడా ఫిట్గా ఉండాలంటే స్పోర్ట్స్లో కూడా మీరు భాగస్వాము కావాలి. ఆ రకంగా ఇవాళ స్పోర్ట్స్లో కానీ స్కౌట్స్లో కానీ అన్నిట్లో ఎన్సీసీలో కానీ రాణించాలి. అప్పుడే నాట్ ఓన్లీ యూ బికమింగ్ ఫిట్, యూ కెన్ మేక్ అవర్ ఇండియా ఫిట్. కాబట్టి ఆ దిశలో అడుగులు వేస్తారని చెప్పి కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ ఎ బ్రైట్ అండ్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. We will take the path of success. I request P.L. Srinivas sir to felicitate our guest of the day, chief guest of the day, Mr. Abhishek, exam HOD. Take the step and support P.L. sir for felicitating our guest. Over to the next program leaf, Balavatika 1. Hope you are getting ready. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.